ఓకే చలో ఈ రోజు మన ఛానల్ కి ఇంట్రొడక్షన్ ఇస్తుంది తేజు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాండీ డైరీస్. ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు, తేజు. సో తేజు ఎవరు అని అనుకుంటున్నారా? ఇగో మీకు అందరికీ తెలియదు కదా, మా ఫ్రెండ్, మీరు అన్ని వ్లాగ్స్ చూసి ఉండొచ్చు. మా ఫ్రెండ్ అయితే విశాల్, వాడికి రీసెంట్గా పెళ్ళైతే అయ్యిందనమాట. ఎన్నో పెళ్లి ఫస్ట్ సెకండ్ థర్డ్. సో వీనికి పెళ్ళై ఒక 3 months ఏమో అవుతుంది. అస్సలు పెళ్ళైనప్పటి నుంచి అసలు కలవట్లేడు మాతోనైతే. ఇంకా ఫైనల్ గా కలిసిండు. నువ్వు పెళ్ళైనప్పటి నుంచి ఒక్క ట్రిప్ కూడా పోలేదు మేము. అందుకనే సడన్ గా, ఇది అంత పెద్ద ట్రిప్ ఏం కాదు, చిన్ని బుడ్డి ట్రిప్ అన్నమాట. ఎక్కడికో కాదు, అనంతగిరి హిల్స్ వెళ్తున్నాము. సడన్ ప్లాన్, ఇట్లా మార్నింగ్ కాల్ చేసి పోదాము అట్లా బ్యాగ్లో తెచ్చుకొని రెడీ అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం. బట్ మేము ఇంకొక పర్సన్ కోసం వెయిటింగ్. ఆయన ఎప్పటి వరకు వస్తారో కూడా మాకు తెలియదు, అసలు వస్తాడో రాడో కూడా తెలియదు మాకు. యాజ్ యూజువల్ లేట్ క్యాండిడేట్, బొక్క ఫెలో. సో ఇంకా మేమైతే ఆయన ఏడున్నామని అడిగితే సికింద్రాబాద్ లో ఓవర్ ఎక్కిన, అయ్యన్నగర్లో ఓవర్ సికింద్రాబాద్ లో ఓవర్ ఎక్కిన, అయ్యన్నగర్లో ఓవర్. అసలు గాయస్ నాకు ఇది తెలీదు, సికింద్రాబాద్ లో ఓఆర్ఆర్ ఎప్పుడు వేసిందో మాకు తెలియదు. ఇఫ్ మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఎవరి కోసం వెయిటింగ్ ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక అంకుల్ వస్తాడు, చూపిస్తా, సాగు కొడతాడు. మొన్ననే ఒక ఏమంటారు ఓఆర్ఆర్ ఎక్కించిండు ఇప్పుడే సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైఓవర్ వేసుకొని ఓఆర్ఆర్ ఎక్కి వస్తున్నా. నేను మంచిగా ఉన్నా కదా. తెల్లగానే వస్తారు ఇద్దరు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్తాను రికార్డ్ అయింది. ఇందాక ఓఆర్ఆర్ చెప్పినా కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తా. ఓఆర్ఆర్ దిగేసి ఇప్పుడే వస్తున్నాడు ఫ్రెండ్స్. ఆయన ఎవరో కాదు, ఇక ఈయననే ఫ్రెండ్స్. ఓఆర్ఆర్ దిగిండంట, దిగిండు, ఆడికల్ వచ్చిండు. సీను లేడన్నా ఇందాక చూసిన ఫ్రెండ్స్. రికార్డింగ్ గుర్తుంది కదా, ఇందాక ఫోన్ మాట్లాడినప్పుడు రికార్డ్ చేసిన కదా, మ్యాచ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు సికింద్రాబాద్ లో ఓఆర్ఆర్ డ్రాప్ అయ్యి మళ్ళీ వీళ్ళకి తెలియదు ఫ్రెండ్స్. చూసినా ఫ్రెండ్స్, 4 పెన్ ఫ్రెండ్స్ అఫీషియల్ గా పనిచేస్తా ఫ్రెండ్స్. డీజే చూస్తే మళ్ళీ కెమెరా లేదు బయటకు. చెప్పు ఎక్కడికి వెళ్తున్నాము? ఇప్పుడు మేము చెట్లకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అనమాట 1,45,000. ఇది వైట్ షర్ట్ ఫ్రెండ్స్, రామ్రాజ్. అట్లా వేరేకి ఇస్తాను రేటింగ్. ఇప్పుడు ఫ్రెండ్స్ మేము అసలు క్యాంప్ ఫైర్ కి వెళ్తున్నాం, కానీ ఎందుకు పోతున్నాం తెలియదు. అక్కడికి పోయేసరికి గంట అయిపోతుంది. అందరు దుప్పట్లు కప్పుకునే టైంకి మేము దుప్పట్లు తీయడానికి పోతున్నాము. మేమైతే అరౌండ్ 7:30కి అలా రీచ్ అయినాము. అందరూ ఒక 5-6 అలా రీచ్ అయితే ఇంకా బాగుంటుంది వ్యూ చూడడానికి. బట్ మేము ఇంకా లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే 10 o'clockకి రీచ్ అయినాం. దానికన్నా బెటర్ ఈసారియే 7-7:30కి ఏమో రీచ్ అయినాము. అప్పటికే గేట్స్ క్లోజ్ ఉండి మళ్ళీ కాల్ చేసి గేట్స్ అయితే తీపిచ్చినాం. ఎస్, మేమైతే ఫైనల్గా రీచ్ అయిపోయినాం అనంతగిరి హిల్స్. బట్ మాకే కన్ఫ్యూజ్ అవుతుంది ఎట్లా వెళ్ళాలి అని. హలో, ఇగో అవుతుంది జూమ్ ఇప్పుడైంది.
జూమ్ అవుట్. ఓ లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా బెటర్ అయింది. మేము లాస్ట్ టైం 1 year ఎగో వెళ్ళినాము. అప్పటికి ఇప్పటికైతే ఇంకా కొంచెం చేంజెస్ అయితే చేసినారు. బట్ సేమ్ ప్లేస్కి వెళ్ళినాం, వేరే ప్లేస్కి వెళ్ళి బాగుండేది అనిపించింది. కానీ ఈ ప్లేస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అక్కడ ఒక 15 to 20 టెంట్స్ అయితే పెడతారు. అండ్ ఈసారి అయితే ఒక ఉయ్యాల కూడా ఉండే. నాకు ఆ ఉయ్యాల చాలా నచ్చింది, చాలా పెద్దగా ఉండే. మీలో ఎవరైనా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ వీకెండ్స్ ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకుంటారు, 1 day ట్రిప్ లాగా అనుకుంటే ఇదైతే బెస్ట్ అనే చెప్తాను. ఇది నాన్ స్పాన్సర్డ్. నేను పర్సనల్గా వెళ్ళిన ఫ్రెండ్స్తో మంచిగా చిల్ అయినా కాబట్టి మీకు చెప్తున్నాను. ఈరోజు వీకెండ్ అంటే పక్కా చాలా మంది ఉండాలి, కానీ అంతమంది లేరు. డీజేకి కూడా సపరేట్ ప్లేస్ అయితే ఉంది. అండ్ క్యాంప్ ఫైర్ కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. వింటర్స్లో వస్తే అయితే ఇక్కడ క్యాంప్ ఫైర్ పెడతారు. మేము ఇప్పుడు సమ్మర్ టైంలో వెళ్ళాం కాబట్టి అక్కడ క్యాంప్ ఫైర్ పెట్టలేదు. పెట్టినా కూడా చాలా కష్టం అవుతుండే. వెనకాల బ్యాక్ సైడ్కి చాలా మంచి స్పేస్ అయితే ఉంది. ఒక ఫోటో బూత్ లాగా కూడా రెడీ చేసి పెట్టినారు. ఎవరైనా వస్తే ఫొటోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి. మేము వెళ్ళిన రోజే అక్కడ 3 families కలిసి ఒక అవుటింగ్ లాగా అయితే వచ్చినారు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అలా కలిపేసి. నాకైతే చాలా బాగా అనిపించింది వాళ్ళ కంపెనీ. నీకు ఇది వచ్చా? నాకు. నీ పేరేంటి? నేహ. సేమ్ బెంచ్, నా పేరు కూడా నేహ. నా పేరా? నా పేరు క్యాండీ. ఎస్ క్యాండీ. ఎమ్మెల్యేనా? నీ పేరా? ఇట్లా ఫోటో వస్తుందా? నేను ఒక్కనే ఆఫీషియల్ ప్రోగ్రామ్. హలో సాజిబ్ గారు చెప్పండి. ఒక పెద్ద మంచి ఫంక్షన్కి వచ్చాను. సో మీకు ప్యాకేజ్ గురించి చెప్పలేదు. ఇది వచ్చేసి పర్ పర్సన్ 1500 అరౌండ్ అలా ఉండే. దీంట్లో మనకి స్నాక్స్, డిన్నర్ అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అలానే గేమ్స్ కూడా ఆర్పిస్తారు. Okay, sir, please join the game. And ma'am, one step back. Join your hand. Let's play one game. The game name is numbering game. Okay, randomly make number बोलूँगा. Example number 3. You have to make a group of 3 people. Okay. Number కాన్ జాయిన్ 5. అయినా 4. నేను వస్తున్నా. Okay, 2. 3. Number 4. అయిపోయింది ఒక రౌండ్. 4. Come on, Tejo. Loud and deep potato. Are you ready? Okay. Yes, come on, potato. Come on. Potato, come on. Yes. Pick up. అర్థమైంది ఇందాక ఎట్లా చేసి. Come on. Start. అయిపోయింది. మీ అభిప్రాయం చెప్పండి.
గెలిచారు మనుషులను గెలిచి మ్యాచ్ అయితే ఏంటి? నేను టమాటాలో కలిసిపోయాను. ఈ ప్యాకేజ్లో మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటుంది. సో ఆ రోజు సాటర్డే కాబట్టి నేనైతే నాన్ వెజ్ తినలేదు, ఓన్లీ వెజ్ తిన్నాను అనమాట. వెజ్లో కూడా చాలా మంచి వెరైటీసే ఉంటుంది. అలా మంచిగా తినేసి కొంతసేపు డీజే ఆడినాను. డీజే క్లిప్స్ తీసుకోవడం అయితే మర్చిపోయినాను అనమాట. సో మీలో ఎవరైనా ప్లాన్ చేస్తున్నారు సమ్మర్ హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళలేదంటే ఇక్కడికైతే ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ అయితే ఉంది. అండ్ నైట్ పడుకొని మార్నింగ్ లేసి అయితే మేము స్టార్ట్ అయిపోయినాము. బట్ అక్కడే ఉంటే అయితే వాళ్ళు మార్నింగ్ మనకి ట్రెక్కింగ్ కి తీసుకెళ్తారు అనంతగిరి హిల్స్ పైకి. ట్రెక్కింగ్ నుంచి వచ్చినాక బ్రేక్ఫాస్ట్ చేయని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోవచ్చు. బట్ మేము ట్రెక్కింగ్కి వెళ్ళలేదు, బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు. ఎమర్జెన్సీ వర్క్ ఉండడం వల్ల అయితే మేము ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. బట్ సన్ రైజ్ అయితే చాలా బాగుంది. మేము స్టార్ట్ అయినాం అరౌండ్ 6 o'clock అనుకుంటా, అప్పటికే సన్ రైజ్ స్టార్ట్ అయిపోయింది. ఎంత బాగుండేనో చూస్తుంటే వ్యూ మీరే చూడండి. సో మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాండీ డైరీస్. ఇంకా ఎన్నెన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ గైస్. బాయ్.